టెన్నిస్ ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు సదరు యువతి పేర్కొంది. ఇక చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఆరోపణలతో జానీ మాస్టర్పై జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ యొక్క నిర్ణయం అమల్లోకి వస్తాయని జనసేన స్పష్టం చేసింది. ఇక టాలీవుడ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ పై ఫిర్యాదు మేరకు కూడా హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో కూడా సదరు యువతి పేర్కొంది. చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఆరోపణలతో జానీ మాస్టర్పై జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలను జారీ చేసింది. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తాయని జనసేన పార్టీ స్పష్టం చేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. ఇక చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాడి ఆరోపణలతో జానీ మాస్టర్పై జనసేన పార్టీ చర్యలు దిగింది. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తాయని జనసేన పార్టీ స్పష్టం చేసింది. చూస్తున్నాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో సదరు యువతి పేర్కొన్నారు. ఇక చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో అవుట్డోర్లు చేస్తున్నప్పుడు జానీ మాస్టర్ అదేవిధంగా నార్సింగ్లోని తన నివాసంలో కూడా తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది. బాధితురాలి ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన పార్టీ చర్యలు చేపట్టింది. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తాయని జనసేన పార్టీ స్పష్టం చేసింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదైంది. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది. ఇక చెన్నై, ముంబై, హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ చేస్తున్నప్పుడు నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఆరోపణలతో జనసేన పార్టీ జానీ మాస్టర్ పై చర్యలకు చేపట్టింది. ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలను జారీ చేసింది. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తాయని జనసేన స్పష్టం చేసింది.